జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. ఈ సమాజంలో నవ్వుకుండే విలువ బాధ్యతకుండదు, డబ్బుకుండే విలువ గుణంకి ఉండదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి పట్టదు. అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఎందుకంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెబుతూ ఉంటుంది. ఎందుకంటే అవసరం కదా. మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అందరూ నీ వాళ్ళు అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చెయ్యకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క నిమిషం పట్టదు. అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి. గుర్తుంచుకోండి, మనకు బాగా ఇష్టమైన వాళ్లకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. మన మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం. అదే కష్టం మనకు వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాము అంటే అది మన బలహీనత. ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్య. దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేదీ ఉండకూడదు. అప్పుడే మీరు కుదుట పడతారు. ఏ పని లేని వారికి ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికి ఎక్కువ సమస్యలు. గుర్తుంచుకోండి, మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు.